కృష్ణమణి బాబు గారు చాలామంది భార్యలు బాధపడుతుంటారు భర్తలు సంపాదిస్తలేరని ఫ్యామిలీ కూడా గడవడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటి వాళ్లకు భర్తలు మంచి సంపాదించి భార్య పిల్లలు పోషించాలంటే ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది సంపాదిస్తున్నారు, కానీ తక్కువ మంది ఈ విధంగా సోమరితనాన్ని పెంచుకొని భార్యల మీద బాధ్యతను వేసేసి వాళ్ళు సులభంగా జీవించడానికి నేర్చుకునేస్తున్నారు. అంటే బాధ్యత లేకుండా వహించారనమాట. పిల్లలకి ఏది లేకుండా పట్టించుకోరనమాట. పట్టించుకోరంటే వాళ్ళకి తెలుసు మనం పట్టించుకుంటే మనం పోయి ఆడిపోయి మన వల్ల కాదే అనేసి వాళ్ళు అనుకునేసా ఎలాగైనా భార్య చూసుకుంటుంది అని వదిలేస్తారు. భార్యకి ఏమంటే బాధ్యత ఏర్పడుతుంది అక్కడ. ఎలాగైనా ఒక భర్త పట్టించుకునేదని సోమర్తనం ఉండనేసి ఆమె పట్టించుకునేసి ఏదో ఒక రూపంలో తీసి వాళ్ళకి ఫీజు కట్టాలన్నా పెన్ లేకపోయినా బుక్ లేకపోయినా కొనిస్తూ ఉంటుంది. వాళ్ళ కార్యాన్ని నెరవేర్చేసింది. వాళ్ళు వెళ్తూ ఉంటారు స్కూల్కి, పోవడం, ఇంట్లో బియ్యం లేదా లేక కుటుంబానికి మధ్యాహ్నం తిండికి ఏమ లేదా అనేసి రెడీ చేసుకుంటారు. అన్ని రెడీ చేసి వండి కూడా పెట్టుకుంటుంది, పిల్లలకి పెడుతుంది, భర్త వచ్చినా కూడా పెడుతుంది. భర్త వచ్చినా కూడా పెడుతుంది. ఆహా భార్య బాధ్యత తీసుకున్నది అని వీడు క్రియేట్ చేసుకునేసినాడు. వీడికి తెలిసిపోయింది, ఇంకా పట్టించుకోడు వాడు. వాడికి పోయినప్పుడు తిండి పడుతుంది, వాడు పోయి ఉల్లాసంగా తిరుక్కొని వస్తాడు. కారణం దీనికంతా ఆ మహాన తల్లే. ఎవరు? ఆడబడుసు. ఆ ఇంటి ఆడబడిసే కారణం. అది కాకుండా అతను వచ్చినప్పుడు అన్నం తినేసిన తర్వాత నుంచి మళ్ళీ ఆయన తిట్టడం, నువ్వు ఏ సంపాదన లేదు, నువ్వు ఈ ఊరు తిరిగేసి వస్తున్నావో, ఇది ఇట్లా పోతే ఎట్లా 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 నువ్వు ఏది పట్టించుకో అంటే నువ్వేం చెప్తున్నావు? నీ మాటే మంత్రం, నీ మాటే మంత్రంలాగా అతను పట్టించుకోడు. నువ్వు ఇలాగా చెప్పాల్సింది తిట్టకూడదు అతన్నే. ఏమండి కూర్చొని పెట్టుకో, ప్రేమతో సాధ్యమే కానిది ఏమన్నా ఉందా? లేదు. ఏదైనా సాధ్యం ప్రేమతో. అతనితో చెప్పాలి ఏమని, నీ వల్ల అవుతుంది, ఎందుకంటే ఇలా ఉన్నారు, కుటుంబ పరిస్థితి చూడు ఇలా ఉంది, నువ్వు కాదు, నువ్వు నీ టాలెంట్, నీకు గొప్ప గొప్ప టాలెంట్లు ఉంది, నువ్వు వండి పెట్టుకొని కూడా నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావు అనేసి నువ్వు ఇది చెప్పాలండి. చుట్టుకొని చెయ్యి ప్రతిరోజు చుట్టుకొని టయానికి ఎక్కడికి వస్తుందండి? నోటి దగ్గరికి వస్తుంది కదా, వస్తుందో లేదు? ఈ చెయ్యి తినాలి కదా ఆ టయానికి. అతను కూడా చుట్టుకొని ఆ టయానికి ఇంటికి వస్తాడా లేదా? చుట్టుకొని రాత్రికైనా ఇంటికి వస్తాడు కదా. అప్పుడు కూర్చొని పెట్టుకోవాలి, కూర్చొని పక్కన పడుకొని ఆయనతో మాట్లాడు, కూర్చొని పెట్టుకొని మాట్లాడు, డైలీ చెప్పు. పదే నీ మాటే మంత్రంలా తయారవ్వాలంటే పదే నువ్వు చెప్పాలి. ప్రేమతోనే చెప్పు, ఆయన తిట్టుకో. లేదండి ఏదో ఒకటి చేయాలండి, నీ వల్ల అవుతుందండి, నేనున్నాను నీకు పక్క బలంగా, నీకేం కావాలని చెప్పు, నా వల్ల అయింది నేను చేస్తాను, మన వల్ల అవుతుంది, మన పిల్లకాయలు మంచి జీవితాన్ని తీసుకెళ్ళాలి, నువ్వు వల్ల అవుతుంది, ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేయాలి, లేక ఏదో ఒక బిజినెస్ అయినా కుట్టని పెడదాం, లేకపోతే రండి ఒక టిఫిన్ సెంటర్ అయినా పెట్టుకుందాం, నేను ఫుల్ సపోర్ట్ నేను చేస్తాను, నువ్వు దగ్గరుండి దాన్ని మెయింటైన్ చేయి. ఉత్సాహాన్ని లేపు అతన్ని, ఉత్సాహాన్ని తట్టి వదిలే. ఆయన్ని ఏ సంపాదన లేదు, ఎన్నాళ్ళు తిరిగేసినాడు, పిల్లలు కూడా ఎదిగి వచ్చేసినారు. ఇప్పుడు కూడా అవుతుందండి. చనిపోయేటప్పుడు పడకలో పడుకొని కూడా డబ్బు సంపాదించవచ్చు అండి. పడకలో పడుకొని కూడా డబ్బు సంపాదించవచ్చు. వయసుతో నిమిత్తం లేదు డబ్బు సంపాదించడానికి. అతను ఉత్సాహాన్ని చెప్పినప్పుడు 10 రోజులు కాకపోయినా 20 రోజులు కాకపోయినా బయట తిరుగుతూ ఉంటాడు కదా, అదేవిధంగా వెళ్తాడు, బయట ఆలోచిస్తాడు. అంటే ఆ ఎన్నర్ మైండ్లో నీ ప్రేమ అనే విత్తనం పడిపోయింది. అక్కడ డబ్బుకు సంబంధించిన ప్రేమ అనే విత్తనాన్ని అక్కడ వేసేసావు. భర్తని మైండ్లో కూర్చొని వేసింది. కూర్చున్న ఒక దగ్గర కూర్చొని ఉన్నా కానీ ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఆలోచనలు పడతాడు బయట. ఇలాగని ఎన్నాళ్ళు తిరగతో పిల్లకాయలు రేపు పెద్ద ఆమె మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి పిల్లలకి పెళ్లి చేయబోతుంది. ఎక్కడ వాళ్ళకి మెడల్లో కూడా కనీసం అందరూ ఎలా వేసుకొని పోతున్నారు, ఎందుకు మన పిల్లల్ని నిలబెట్టుకుని మనం ఎందుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నాం? నా భార్య అన్నీ చెప్పిస్తున్నది కదా, నా వల్ల అవుతుంది అంటున్నది, నేను ఉన్నాను రా ఒక టిఫిన్ సెంటర్ అన్నా పెడదాము, నేనే చేయబోయేది అన్నీ, నువ్వు మెయింటైన్ చేయి, దగ్గరుండి ముందు డబ్బు కాదు చూసుకో, రా మంచి చెడు చేద్దాం, ఇదో నా దగ్గర ఉన్న బంగారం పెడాకట్టు పెట్టి మనం పెడదాం రా అని చెప్తున్నది కదా. మనం దీన్ని కూడా చేయకపోతే మనం ఎలా, మనం ఎందుకు పుట్టినట్టు, ఆ పిల్లకాయలను ఎందుకు పుట్టించుకున్నట్టు, భార్యను ఎందుకు కట్టుకున్నట్టు, ఎందుకు నాకు అనే ఆలోచన పుట్టిస్తుందండి. ఆ మైండ్ ఆలోచన ఎలాగైనా పుట్టిస్తుంది. బాధ్యతలు పడతాడు, వస్తాడు. అప్పుడు వచ్చి 10 రోజులు కాకపోయినా 20 రోజులు కాకపోయినా నెల కాకపోయినా 2 నెలలు కాకపోయినా వచ్చి ఆటోమేటిక్గా లక్ష్మి నువ్వు ఏదో చెప్తున్నావు కదా, ఏదో టిఫిన్ సెంటర్ ఏదో కొట్టు హోటల్ పెడదామని చెప్తున్నావు కదా, ఏదో బంగారు పెట్టేసి మళ్ళీ తాకట్టు అవసరమైతే కూడా అమ్మేద్దాం, మళ్ళీ కొనుక్కొచ్చులే అని చెప్పినావు కదా, ఏది చెప్పు నేను కూడా రెడీ. ఆ థాట్స్ ఆటోమేటిక్గా మార్చేసి నెల తర్వాత అయినా 2 నెలల తర్వాత అయినా నీ దారిలోకి తీసుకొస్తుంది. దీనికి అంత కారణం ఎవరు? నువ్వే. ఆడబడిసే ఎన్నాళ్ళు తిట్టినావు, అతను దేనికి పనికి రాకుండా పోయినాడు, ఏ టాలెంట్ లేదు, నువ్వు పనికిరానోడు, నీకు ఇచ్చి పెళ్లి చేసినారు, నీకు ఇచ్చి నేను బిడ్డలు కనేసినాను, నువ్వు ఇంతేనా, నీ జీవితం ఇంతేనా, మమ్మల్ని ఇంతగానే ఈ పేదరికంలో పెట్టి మాకు తిండికి లేకుండా చేస్తున్నావు, నువ్వు ఊరు తిరిగేసి వస్తున్నావు, ఇలా చెప్పి ఊరు తిరిగిచ్చినావు. ఈ ప్రేమతో చెప్పి ఇప్పుడు దాన్నే మర్చిపోయి ప్రేమతో చెప్పి లాక్కొచ్చేసింది నీ దగ్గరికి. వచ్చినాడు చూడు, నీ దగ్గరికి వచ్చి ఏమంటాడు, రా పెడదాం, ఎక్కడ పెడదాం అంటే కలుసుకోండి, ఇద్దరు భార్య భర్తలు కలుసుకోండి, లేదండి మన ఏరియాలో పెడదాం, మనం ఎక్కడో తెలియని చోటుకి ఎందుకు పోవాలి, మన ఏరియాలో పెడదాం, తర్వాత కావాలంటే కొంచెం బాగా డెవలప్ అయ్యి మళ్ళీ కావాలంటే సిటీకి పోదాం అనేసి మీ ఏరియాలో పెట్టిస్తుంది. ఆ మైండ్ థాట్స్ అటువంటిది పెట్టిస్తుంది. ఇప్పుడు ఆయన బాధ్యతలోకి వచ్చేసినాడు.
చూడు ఇన్నాళ్ళు తిరిగిన వాడు ఇప్పుడు ఏదో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు, లేక ఒక బట్టల షాపు చిన్న కొట్టు పెట్టుకున్నారు, లేక ఒక కాయగూరల వ్యాపారం పెట్టుకున్నారు, ఏదో ఒకటి మీకు తోచింది చిన్నది. అంటే చూడు మీరు పెట్టినారు ఒక 10,000 రూపాయలు పెట్టి బిజినెస్ పెడితే ఏమవుతుంది? మీ 10,000 ఎక్కడికి పోలే, బిజినెస్ మీద ఉంది, ఆదాయం పెరగబోతుంది. కేజీ వంకాయలు 30 రూపాయలు అంటే 40 రూపాయలు అమ్మబోతున్నావు, కేజీ మీద 10 రూపాయలు వస్తున్నది. ఒక కాయగూరల వ్యాపారం పెడితే లేక టిఫిన్ సెంటర్ పెట్టినాం అనుకో, ఈరోజు మొత్తానికి కలిపి ఒక 1000 రూపాయలు బిజినెస్ అనుకో, అక్కడ పెట్టింది 1000 కూడా వచ్చేస్తుంది, లేక 500 అన్న వస్తుంది. ఒక 2,000 రూపాయలు బిజినెస్ జరిగిందంటే 1000 రూపాయలు వచ్చేసింది. చూడు ఇద్దరు కూలి 500 వచ్చేసింది కదా, అంటే రోజుకి 1000 రూపాయలు వచ్చింది కదా ఆదాయము. ఇప్పుడు ఆయన కూడా బాధ్యతలోకి వచ్చినాడు కదా. దీనికి అంత కారణం ఎవరు? నువ్వే. ఆడబడిసే, తిట్టకూడదు ఆయన్నే, ఆడబడిసే కారణం. ఆ ఇంటి మహాన తల్లే ఇలా మా ప్రేమతో కనుక చెప్పినప్పుడు ఆయన కూడా బాధ్యతలోకి వస్తాడు. ఇప్పుడు చూడు డైలీ డబ్బు చూస్తాడు కదా, డైలీ చూస్తాడు కదా, అప్పుడు ఆలోచన ఆ డబ్బు ఎనర్జీ అండి, డబ్బుకున్న ఎనర్జీ అలివి లేని ఎనర్జీ. అవును కదా, ఎన్నాళ్ళు వేస్ట్గా టైం చేశానే. ఇప్పుడు చూడు నా భార్య చెప్పిన తర్వాత నేను కూడా చూసుకోగలిగి చూడు 1000 రూపాయలు ఈరోజు ఆదాయం ఎంత లక్ష్మి. మనం ఎన్ని కిలోలు పెట్టినాం ఇప్పుడు కాయగూర లేక టిఫిన్ సెంటర్ అనుకో, ఈరోజు మొత్తం ఖర్చు ఎంత అయింది లక్ష్మి? ఈరోజు ఖర్చు అంతా చేరి 800 అయింది అండి. మనకి ఎంత వచ్చింది? 1800. అబ్బా 800 పోతే 1000 మిగిలింది, అంటే 1000 రూపాయలు. అంటే నాకు మనం చేసింది ఎంతసేపు? కొంచెంసేపే. టిఫిన్ అనేది కొంచెంసేపు కదా చేస్తారు, ఒక 2-3 గంటలు చేస్తారు, లేకపోతే 4 గంటలు చేస్తారు, అంటే 1000 రూపాయలు వచ్చింది. అంటే మన ఇద్దరు కూలి వచ్చేసింది. ఇంకా డైలీ చేయడం వల్ల నెలకి ఎంత జరిగినా ఒక 30,000 సంపాదించేస్తారు. నెల మీద 30,000. ఇప్పుడు వీళ్ళు తాకట్టు పెట్టి బంగారు కూడా తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళకి డబ్బు ఆదాయం అనేది డబ్బు నిలిచిపోయింది, ఇంకా పెంచుకుంటారు. ఈ ఏరియా కాదు, ఇంకా బాగా పెరిగే ఏరియాకి వెళ్దాం, పెంచుకుంటారు. ఒక 4 ఎకరాల బండి తీయడమో, లేక కూరగాయలు అమ్మడే బండి తీయడం, ఏదో ఒకటి. వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు అట్లా. అంటే ఆదాయాన్ని పెంచుకోవడానికి మనము తక్కువ అంచనా వేస్తున్నామండి. కాయగూరలు అమ్మేవాళ్ళు, బండ్ల మీద అమ్మేవాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు జనాలు. ఒక పానీపూరి అమ్మేవాడు పరిస్థితి ఏందని తక్కువ అనుకుంటున్నారు వాళ్ళు హై రేంజ్ వాళ్ళు రోజుకి 4,000 3,000 సంపాదన వాళ్ళు రోజుకి. ఉద్యోగస్తులు కూడా లేదు, ప్యాంట్ షర్ట్ వేసుకొని కార్లు పోయేసి వచ్చేవాడికి కూడా లేదు. కార్లు వాడికి 1000 రూపాయలే, నెలకి 30,000 40,000 చెప్పేసి కారు కొనేసినాడు, కార్లు వస్తున్నాడు, వాడి సంపాదన 1000, వీడిది 4,000 రోజుకి. తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళని, వాళ్ళు మాకు మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు. కాబట్టి ఇలాగానే ఆడబడుసులు మారి భర్తని ఉత్సాహంతో నింపి ప్రేమతో చెప్పినప్పుడు తిరుగుబోతోడు కూడా మంచి ధనవంతుడు అవ్వడానికి అవకాశాన్ని ఏర్పరచుకొని డైలీ చేయగలుగుతారు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను నా భర్తని ప్రేమతో ప్రతిరోజు ఉత్సాహాన్ని పెంచి ధైర్యాన్ని పెంచి నేను నా భర్త మంచి బిజినెస్ మ్యాన్ అయినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.